అప్పుడు పెన్షన్లు ఇస్తాకే నానాయాతన పడిపోతున్నారు వాళ్ళు. ఏంటంటే స్టాఫ్ తక్కువగా ఉన్నారు కదా, 3-4 ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా మనకు అవసరం వెళ్తే దానికి సంబంధించిన వాళ్ళు లేరండి. ఎప్పుడు వస్తారండి అంటే వస్తారో రారో కూడా చెప్పలేము. ఎందుకంటే అన్ని చోట్ల అన్ని పోస్టులు పడిపోయినాయి. మీ ఊరికి అనేది మరి కేటాయించాల. అంటే ఇప్పుడు సచివాలయానికి వచ్చి 10 మంది స్టాఫ్ లేరు. 10 మంది, 3 ఉన్నారు మా ఊరు. ముగ్గురే. ముగ్గురు ఏదన్నా అవసరం వచ్చి అడుగుతుండే దానికి సంబంధించిన సార్ రాలేదండి అని అంటున్నారు. అప్పుడు ఏఎన్ఎం కానీ అలాగే ఇప్పుడు మహిళా కానిస్టేబుల్ కానీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 10 మంది స్టాఫ్ ఉన్నారు. అప్పుడు 10 మంది స్టాఫ్ కూడా ఫుల్ వర్క్ చేసేవాళ్ళు, ఫుల్ టైం టేబుల్ మెయింటైన్ చేసేవాళ్ళు. బాగా ఇది ఉంది. ఏ సెక్టర్ వాళ్ళే పనిచేసి బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు అసలు. పెన్షన్ పెట్టాలని కొత్త పెన్షన్ కూడా లేదు. పెట్టాలన్నా కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మీకు ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థ కానీ రైతు భరోసా ద్వారాలు కానీ అలాగే రైతు అది ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చేయడం వాహనాలు కానీ అలాంటివి అలాంటివి ఉన్నాయా? ఇప్పుడు ఏమి లేవుగా. ఇప్పుడు ఒక యూరియా కట్ట కోసమే ఇబ్బంది పడుతున్నామంటే రేషన్ కోసం కూడా వెళ్ళి లైన్లో నిలబడి కనీసం రేషన్ షాప్ కూడా ఎండలో నిలబడినాక ఒక టెంటో లేదు, ఒక మంచి వాటర్ కూడా లేదు అక్కడ రేషన్ కాడ.